హాయ్ అండి. ప్రకృతిని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులో ఇంట్లోనే ఆ ప్రకృతి పచ్చదనాన్ని చేకూర్చి అందంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఇంకా ఇష్టంగా ఉంటుంది. మరి అలాంటి అందాలని ఇంట్లో బంధించి ఇంటిని హరివిల్లుగా, పదరిల్లుగా మార్చినటువంటి ఓ అందమైన ఇంటికైతే నేను ఈరోజు వెళ్ళడం జరిగింది. అదే గాయత్రి గారి ఇల్లు. మేడం గారు చిన్న స్థలంలోనే ఎంత చక్కని టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే, మొన్నటి వరకు వచ్చిన వర్షాలకు కూడా ఆ మొక్కలని కాపాడి ఎంత చక్కగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేశారో ఒకసారి చూడాలని చెప్పి వెళ్ళాననమాట. గాయత్రి గారు వారి ఇంటి మీద టెర్రస్ గార్డెన్ చాలా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకొని చాలా ముచ్చటగా వాటన్నింటిని పెంచుతూ ఎంతో ప్రేమతో మేడం గారి మాటల్లోనే తనకి మొక్కల మీద ఎంత ప్రేమ ఉందో వాటి కోసం ఎంతగా శ్రమిస్తూ ఉన్నారో మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఆ మొక్కలకి చిన్న చిన్న తెగుళ్ళు వచ్చినప్పుడు వాటికి ఎలా ఇంట్లోనే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేసుకొని వాడుతున్నారో చెప్పారనమాట. అలాగే చాలా చాలా చిట్కాలు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ చిన్న హరివిల్లు లాంటి ఇంట్లో ఎంత చక్కగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సలహాలు ఇవ్వడం జరిగింది. సో వీటిని ఉపయోగించుకొని ఇలాంటి టెర్రస్ గార్డెన్ చూసినప్పుడు మనకు కూడా కొంత ఇన్స్పిరేషన్ అయితే కలుగుతూ ఉంటుంది కదా. మనం కూడా వీలైనంతలో మన ఇంట్లో మొక్కల్ని పెంచితే ప్రకృతిని కాపాడటమే కాకుండా మొక్కల ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే మనం పొందొచ్చు. నేటి కాలంలో చాలా చాలా పెస్టిసైడ్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉన్నాము. కానీ వీలైనంతలో మన ఇంట్లోనే చిన్న గార్డెన్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనకున్నటువంటి స్ట్రెస్ కావచ్చు, మన పని ఒత్తిడి వల్ల మనం పొందుతున్నటువంటి అనేక మానసిక రుగ్మతలకు కూడా ఈ అందమైన మొక్కలను చూసినప్పుడు చాలా రిలాక్సేషన్ అయితే అవుతుంది కదా. మరి మీకు కూడా వీలు కలిగితే సాధ్యమైనంత వరకు కొన్ని మొక్కలనైనా పెంచడానికి ప్రయత్నం చేయండి. హ్యాపీ గార్డెనింగ్ టు ఎవ్రీవన్.